హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి జనరల్గా మనకి కొన్నిసార్లు అయితే రన్నింగ్ బ్లౌజ్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఆ రన్నింగ్ బ్లౌజ్ బార్డర్గానే ఉందంటే అండి, మరి ఆ బార్డర్తో మనము స్ట్రైట్ బార్డర్స్ కాబట్టి పానెక్ ఇలాంటివి కుడుతూ ఉంటాం. మరి ఈ పాత పద్ధతులు లేకుండా కొత్త మోడల్ బ్లౌజ్ మీరు కూడా స్టిచ్ చేసుకునేదానికి నేను ఈరోజు సులువుగా మీకు చూపిస్తాను. మరి ఈ స్ట్రైట్ బార్డర్స్తో ఇటువంటి కర్వ్ బార్డర్స్ ప్యాచెస్ ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా సులువుగా మీరు కూడా నేర్చుకోవచ్చు. మరి ముందుగా అయితే నేను లైనింగ్కి మెజర్మెంట్స్ తీసుకున్నానండి. లెంగ్త్ అయితే 13.5 తీసుకున్నాను. ఇక్కడ షోల్డర్ అయితే 5.5. ఇక చెస్ట్ అయితే ఇది 36 ఇంచెస్ వాళ్ళకండి సరిపోయేలాగా నేను తీసుకున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ అనేది కూడా తీసుకున్నానండి. బ్యాక్ నెక్ ఏమో 9.5 తీసుకున్నాను. ఇక నెక్ విడ్త్ ఏమో 2.5 తీసుకున్నాను. కిందేమో 3 ఇంచెస్ తీసుకోవాలి. సో ఈ విధంగా ముందు మనము బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. దాని నుంచి మనకి ఎటువంటి మోడల్ అనేది డ్రా చేసుకోవాలనేది ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ముందుగా మనం జనరల్గా బాక్స్ అనేది గీసి పెట్టుకోవాలండి. సో ఇక వేస్ట్ అయితే 30 ఇంచెస్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర మనము ఈ డాట్స్ అనేవి పెట్టుకోవాలి బ్యాక్ నెక్కి. మరి డిజైనర్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ అవన్నీ ఆ షేప్ అనేది ఏ విధంగా గీసుకోవాలన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక మీరు కూడా ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయారంటే, పూర్తిగా కానీ చూసారంటే మీరు కూడా స్ట్రైట్ బార్డర్స్తో ఇటువంటి ప్యాచ్ నెక్ అనేది మీరు కూడా చాలా చక్కగా తయారు చేసుకోవచ్చండి. మరి చాలా సులువుగా మీరు బిగినర్స్ అయితే ఎంతో సులువుగా నా వీడియోని చూసి మీరు కూడా నేర్చుకోవచ్చండి. చాలా సులువైన పద్ధతిలో నేను నేర్పిస్తున్నాను. ఇక చూస్తున్నారు కదండి, ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసి పెట్టుకోవాలి మనము. సో ఇక డ్రా చేసుకున్నాక మనకి ఆ షేప్ ఏ విధంగా కావాలనేది ఆ విధంగా చేసుకొని మనము కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక పూర్తిగా కట్ చేశాక ఆ ముక్కలు అనేవి అలాగనే ఉంచుకొని మనము వాటితోనే అండి మనం ఆ మెజర్మెంట్ తీసుకొని మనము బార్డర్స్ అనేవి తయారు చేసుకోవాలండి, ఆ ప్యాచెస్. సో అందుకే ఆ పీసెస్ అనేవి అలానే ఉంచుకోవాలి. ఇక్కడ సెంటర్లో తీసిన ఆ చిన్న పీసు, ఈ సైడ్లో తీసిన ఆర్క్ షేప్లో ఉన్న ఈ పీస్ అండి. ఈ 2 పీసుల్ని మనం బేస్ చేసుకొని మనము ఈ ప్యాచ్ అనేది తయారు చేస్తాము. ఇక చూస్తున్నారు కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇక మరి ప్యాచెస్ తయారు చేసుకోవాలి కదా, మనము బార్డర్ మీద ఈ విధంగా పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక లైనింగ్ పీస్ అనేది తీసుకొని దాని మీద ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఉంచుకొని కట్ చేసుకోవాలండి. అదే పీస్తో మనము బార్డర్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇక చిన్న పీస్ ఉంది కదండి, దాని మెజర్మెంట్ కూడా అటు ఇటు కాస్త స్టిచెస్కి వదిలేసి అది కూడా తయారు చేసుకోవాలండి. సో మరి కట్ అనేది మనం బార్డర్స్ కట్ చేసేసుకొని ఇక సెంటర్లో కూడా మనము మిగిలిన బార్డర్తో ఈ కింద ఉన్న మిడిల్ పార్ట్ని కూడా తయారు చేసుకోవాలి. ఇక ఏ విధంగా స్టిచ్ అనేది చూడండి, చూస్తున్నారు కదా. లైనింగ్ అనేది రాంగ్ సైడ్ పెట్టకుండా మనము రైట్ సైడ్ ఆఫ్ ద బార్డర్ మీద పెట్టేసండి మనం రివర్స్ అనేది చేసుకోవాలి. సో ఆ విధంగా రివర్స్ చేసుకోవడం వల్ల మనకి సైడ్లో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మళ్ళీ మనము ఎటువంటి స్టిచెస్ అనేవి వేసుకోకుండా చాలా చక్కగా నీట్గా మనకి రివర్స్ చేసుకోగానే ఆ ప్యాచ్ వర్క్ బార్డర్ అనేది రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆర్క్ షేప్లో బార్డర్స్ రెడీ అయిపోయాయి కదా. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మరి అంతా రెడీ చేశాక మనము ఇక్కడ ఎండ్లో మనము ఒక పైపింగ్ లాగా ఈ శారీ క్లాత్తోనే తీసుకోవాలండి. అప్పుడే మనకి కాస్త మ్యాచింగ్ లాగా ఉంటుందని నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదండి, మీ ఐడియాని బట్టి మీరైతే స్టిచ్ చేసుకోవచ్చు. సో మరి ఈ విధంగా పైపింగ్ అనేది కూడా మనం వేసుకుంటామండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ పైపింగ్ కాకుండా ఇంకేదైనా వేసుకోవాలన్నా సరే మీరు లేస్ అవి కూడా కుట్టుకోవచ్చండి. సో 2 పీసెస్కి నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక సెంటర్లో ఉన్న ఆ పీస్ని కూడా మనం రెడీ చేయాలండి. మిగతా బార్డర్స్ని రెండింటిని అటాచ్ చేసేసి ఆ షేప్ని బట్టి మనము అది కట్ చేసుకోవాలండి. ఇది కూడా లైనింగ్ పైన పెట్టుకొని రివర్స్ చేసుకొని సెంటర్ పీస్ అనేది కూడా రెడీ చేసుకుంటాం. సో ఈ విధంగా రెడీ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా అనేది ఉంటుందండి. సో మరి మీరు కూడా ఈసారి పాత మోడల్లో ఉన్న ఆ పానెక్ అవన్నీ స్టిచ్ చేయకుండా ఇటువంటి ప్యాచ్ వర్క్ అనేది చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఈ సెంటర్ ప్యాచ్ అనేది కూడా రెడీ అయిపోతుందండి. ఇక ఈ 2 రెడీ అయ్యాక మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అవి కూడా మనము స్టిచ్ చేసుకొని అటాచ్ చేసుకోవాలండి. అది కూడా మీకు చూపిస్తాను. ఇక ఈ సెంటర్ ప్యాచ్ కూడా నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చిన్న పీస్ తీసుకొని పైపింగ్ వేసేసుకుందామండి. సో మరి చాలా సులువుగా ఉందని అనుకుంటున్నాను. నేనైతే ఈసారి ఈ విధంగా ట్రై చేశానండి. ఇక ఈ బ్లౌజ్కి అయితే నేను ఎల్బో స్లీవ్స్ అనేవి పెడుతున్నాను. ఆ స్లీవ్స్ అవన్నీ ఇక ఆ బ్లౌజ్ రెడీ అయ్యాక నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇక్కడైతే ప్రజెంట్ ఓన్లీ నేను బ్యాక్ నెక్ మోడల్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మాత్రం చూపిస్తున్నాను. సో మరి ఇదైతే 36 సైజ్ బ్లౌజ్ అండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ప్రకారం మీరు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి.
సో చూస్తున్నారు కదండి, ఈ సెంటర్ ప్యాచ్ అనేది ఎంత ఉందో అది కూడా మీరు మార్క్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు ఆ మార్కింగ్ మీదే స్టిచ్ చేయాలండి. సో ఇక మిగతా బ్యాక్ పీస్ ఉంటుంది కదండి, అది కూడా మీరు రైట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసి నేను స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసుకుంటున్నానండి. సో ఇక మనకి ఎటువంటి చేతి వర్క్ అనేది వేయకుండా చాలా నీట్గా మనకి వచ్చేస్తుందండి. ఇక మళ్ళీ మనము చేతి కుట్లు అనేవి వేయక్కర్లేదు. డైరెక్ట్ మనము ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ఆ షేప్ అనేది కూడా మనకి నీట్గా వస్తుందండి. సో ఫుల్గా నేను ఇలాగా స్టిచ్ చేసుకొని ఖర్చులు పెట్టుకొని రివర్స్ చేసేస్తున్నానండి. అలా కట్ చేసుకున్నాక రివర్స్ చేస్తేనే చాలా నీట్గా షేప్ అనేది మనకి వస్తుంది. చూస్తున్నారు కదండి, రెడీ అయిపోయింది. ఇక ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇక 2 పీసెస్ రెడీ అయ్యాక మనము తయారు చేసిన ఆ ప్యాచెస్ని మనము పిన్ చేసి పెట్టుకోవాలండి. నీట్గా పిన్ చేసుకుంటేనే మనకి స్టిచ్ వేసేటప్పుడు పక్కకు పోకుండా ఉంటుంది. సో నేనైతే పిన్అప్ చేసుకొని ఒక్కొక్క పిన్ని తీసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. సో ఇప్పుడు ఆ స్టిచ్ వేస్తున్నాను కదండి, అక్కడ కూడా మీరు కావాలంటే లేస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వేయలేదు, ఇక ఇలానే ఉంటే బాగుంటుందని చెప్పి నేను వదిలేసానండి. సో ఈ విధంగా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చాలా చక్కగా మనము ఈ జాయింట్ అనేది నీట్గా చేసుకోవాలి. ఎండ్లో మనము స్టిచ్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. అందుకే మనము ఎండ్లో వేసుకుంటూ రావాలండి. ఇక ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి. మరి సెంటర్లో అయితే కాస్త ప్లెయిన్గా ఉంది కదా, దానికి కూడా నేను కాస్త డిజైనర్గా అవ్వాలని చెప్పి ఒక ఫ్లవర్ అనేది తయారు చేశాను. అది కూడా మీకు చూపిస్తాను. ఇక కింద మనము వేస్ట్కి బెల్ట్ అనేది కూడా వేసేసుకుందామండి. నేనైతే సపరేట్గా బెల్ట్ స్టిచ్ చేసి దాన్ని అటాచ్ చేస్తున్నాను. సో ఇది కూడా అయిపోయిందండి. ఇక చూస్తున్నారు కదా, నీట్గా మనకి ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇక బ్యాక్లో మనము డాట్స్ కూడా పెట్టుకోవాలండి. సో డాట్స్ కూడా నేను మార్కింగ్ చూపించాను కదా 4 ఇంచెస్ దగ్గర, అది కూడా డాట్స్ అనేవి పెట్టుకున్నామంటే ఇక మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక ఫుల్ బ్లౌజ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో మరి ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ చేయాలని అన్నాను కదా, అది కూడా చాలా సులువుగా మీరు తయారు చేయొచ్చండి. చాలా సులువుగా ఫ్లవర్ పెట్టడం వలన ఈ బ్లౌజ్కి చాలా అందం కూడా వస్తుంది. సో ఈ విధంగా మనము సింపుల్ బ్లౌజ్ని చాలా డిజైనర్ బ్లౌజ్గా మనం మార్చుకోవచ్చండి. సో ఆ ఫ్లవర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలనేది అది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఒక చిన్న పీస్ తీసుకోవాలండి. అంటే ఒక 3 ఇంచెస్ పీస్ తీసుకొని మనము 3 ఇంచెస్ విడుతున్న పీస్ తీసుకొని ఇలా రివర్స్లో స్టిచ్ చేసుకొని దీన్ని కూడా మనము పైపింగ్కి రివర్స్ చేస్తాం కదండి, సేమ్ అదే విధంగా రివర్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పీస్ని మనము దారం తీసుకొని లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. టైట్ స్టిచ్ కాదు, లూజ్గా స్టిచ్ వేస్తాం కదా మనం లాగడానికి, కుచ్చు రావడానికి, ఆ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎండ్ వరకు మనము ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాక మనము పుల్ చేసామంటే దగ్గరికి వస్తుందండి. అప్పుడు మనకి ఒక ఫ్లవర్ లాగా మనకి వచ్చేస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక అంతా స్టిచ్ చేశాక మనము ఆ జాయింట్స్ అనేవి కూడా స్టిచ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. ఓపెన్ లేకుండా రౌండ్ అనేది ఫుల్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా సర్కిల్ లాగా మనము స్టిచ్ అనేది వేసుకొని దాని తర్వాత మనము ఈ లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదండి, దాన్ని టైట్గా మనం లాగేసి ముడి వేసుకోవాలండి. అప్పుడే మనకి చిన్న ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, చాలా అందమైన ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇక ఈ ఫ్లవర్ని అయితే నేను ఇలా సెంటర్లో పెట్టుకొని మిషన్తోనే రౌండ్గా స్టిచ్ అనేది వేసుకున్నానండి. సో ఆ థ్రెడ్ అనేది ఉంది కదండి, అది అలానే ఉంచండి. ఎందుకంటే అక్కడ ఒక పర్ల్ అనేది మనం స్టిచ్ చేయాలి. అందుకే నేను నీడిల్ థ్రెడ్ని అలానే ఉంచేసాను. ఇప్పుడు మనము ఒక పూస అనేది అక్కడ కుట్టుకుందామండి. మీకు కానీ బటన్స్ ఏదైనా ఉంటే అవి కూడా మీరు కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ వైట్ పర్ల్ అనేది పెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఇక ఫ్లవర్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. మరి అందమైన మోడల్ బ్లౌజ్ రెడీ అయిపోయింది కదా, మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి మీకు కానీ నేను చూపించిన మోడల్ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.